నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత. చలికాలం వచ్చింది అంటేనే అందరూ కూడా భయపడుతూ ఉంటారు. విపరీతమైనటువంటి చలి గాలుల వల్ల చర్మం అనేది పగలడమే కాకుండా కళ్ళు అనేవి డ్రై అయిపోవడము, పెదాలు పొడిబారడము, హెయిర్ అనేది ఎక్కువగా ఊడడము, ఇవి కామన్గా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్. దాంట్లో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి టైం కూడా చలికాలమే. చాలామంది అడుగుతూ ఉన్నారు, మేడం మాకు ఈ చలికాలంలో వచ్చేటువంటి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఆయుర్వేద పరంగా ఎటువంటి పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? నార్మల్గా తెలిసిందే, మనం చలికాలం వచ్చింది అంటే అన్ని రకాల మాయిశ్చరైజర్లు అనేవి పూస్తూ ఉంటాం. ఎన్ని మాయిశ్చరైజర్లు పూసినా కూడా చలికాలం స్టార్ట్ అయిన కొత్తలో మాత్రం ఆ డ్రైనెస్ అనేది ఒక పట్టాన మనల్ని వదలదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఒక పాటలో చెప్పినట్టు పాల మీగడ అండ్ పసుపు నా అందానికి కారణమని హీరోయిన్ చెప్తూ ఉంటుంది ఒక పాటలో. సో అలా న్యాచురల్గా మనకి మంచి మాయిశ్చరైజర్ అంటే పాల మీది మీగడని మంచి పసుపు, పచ్చి పసుపుతో కలిపి మనం ఫేస్కి పెట్టుకున్న, బాడీకి పెట్టుకున్నా కూడా ఒక మంచి లేయర్ లాగా అది ఫామ్ అయిపోయి మంచి మాయిశ్చరైజర్ అనేది మన బాడీకి అది మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. అంతేకాకుండా మన చర్మానికి కూడా అది చాలా మంచిది. మీరు వాడే కెమికల్స్తో కూడినటువంటి ఎన్నో మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కన్నా మీగడ అండ్ పసుపు అనేది చాలా చాలా మంచిది. అలా కాకుండా వెన్న కూడా బాడీకి పెట్టుకున్నా కూడా అది కూడా మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. ఈ రెండూ కూడా చర్మానికి ఎటువంటి హాని కలుగచేయకుండా మంచి స్కిన్ని ఇంకా హెల్తీగా చేయడమే కాకుండా మంచి నునుపు అండ్ మంచి తెలుపుదనం కూడా మన బాడీకి అందిస్తాయి. చాలా రకాల కెమికల్స్తో కూడినటువంటి మాయిశ్చరైజర్స్ పెట్టుకున్నప్పుడు టెంపరరీగా అవి మనకి మాయిశ్చరైజేషన్ ఇచ్చినా కూడా కాలక్రమేణా అవి స్కిన్కి అంత మంచివి కావు అండ్ చాలా రకాలైనటువంటి క్యాన్సర్ని కలిగించే అటువంటి కారకాలు ఈ రకరకాల మన కాస్మెటిక్స్లో కలపడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు ఇలాంటి కాస్మెటిక్స్కి దూరంగా ఉండడం మంచిది. ఇంకా ఎవరైతే ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే చిన్న పిల్లలో వాళ్ళకి మాత్రం ఈ మాయిశ్చరైజర్స్ బయట దొరికే అటువంటి కెమికల్స్తో లోడెడ్ అయిన మాయిశ్చరైజర్స్ పెట్టకుండా మంచి వెన్న, నెయ్యి, పాల మీది మీగడ ఇలాంటివి మాత్రమే ఈ వింటర్లో పెట్టడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు, పుట్టబోయే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. రెండవది, స్కిన్ హెల్తీగా ఉండడానికి నువ్వుల నూనె అనేది చాలా చాలా మంచిది. నువ్వుల నూనెని రెగ్యులర్గా బాడీ అంతా అప్లై చేసుకోవడాన్ని ఆయుర్వేదంలో అభ్యంగము అంటారు. అంటే మన బాడీ అంతా కూడా ఆయిల్ని అప్లై చేసుకునే విధానాన్ని అభ్యంగం అంటారు. ఈ చలికాలం అనేది కంపల్సరీ రెగ్యులర్గా మనం టోటల్ బాడీకి ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఇంకా మన ముక్కుల్లో ఒక 2 చుక్కలు, చెవులో ఒక చుక్క ఖచ్చితంగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ చల్లగాలులకి మన నరాల మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి చాలామందికి చేతులు అంతా తిమ్మిరైపోవడం, కాళ్ళంతా తిమ్మిరి పట్టడం, ఈ చలికాలంలో విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ వాళ్ళకి అనిపించడం, ఇలా పెట్టేస్తే చెయ్యి ఇలానే పట్టేసినట్టు అనిపించడం, ఇలా ఫ్రీజ్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఈ రెగ్యులర్గా మీరు ఈ నువ్వుల నూనెని మార్నింగే తీసుకొని మంచిగా మసాజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగి స్నానం చేస్తూ ఉన్నట్టయితే స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది, జాయింట్స్ ఫ్రీగా ఉంటాయి, సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది. కాబట్టి ఇలా చేతులు కాళ్ళు తిమ్మిరి పట్టడము అనేది చాలా వరకు తగ్గిపోతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం మేము నువ్వుల నూనె పెట్టుకుంటే నల్లగా అయిపోతున్నాం, ఇంకేమన్నా ఆయిల్స్ పెట్టుకోవచ్చా, లైక్ ఆలివ్ ఆయిల్ కానీ బాదాం ఆయిల్ కానీ అలా పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. అయితే మీరు స్ట్రాంగ్గా అవ్వాలి, మీ బాడీ స్ట్రాంగ్గా అవ్వాలంటే మాత్రం నువ్వుల నూనె అనేది చాలా మంచిది. ఎందుకంటే నువ్వులు శరీరాన్ని చాలా దృఢంగా చేస్తాయి. లేదు మాకు జస్ట్ మాయిశ్చరైజర్ చాలు, నునుపుగా ఉంటే చాలు అనుకుంటే ఆలివ్ ఆయిల్ కానీ బాదాం ఆయిల్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ కొంతమంది సుకుమార శరీరాలకు ఏంటి అంటే ఈ నువ్వుల నూనె పడదు, అలాంటి వాళ్ళు కోకోనట్ ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు. ఏదో ఒక ఆయిల్ ఈ చలికాలం అన్ని రోజులు కూడా మీరు రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉన్నట్టయితే చర్మము బాగుంటుంది, నరాలు కూడా బాగుంటాయి, సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. మూడోది వచ్చేసరికి మనకి లిప్స్ కూడా చాలా డ్రై అయిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి గండూషం చెప్తాం. అంటే రోజు మార్నింగ్ లేవగానే మొహం కడుక్కోగానే వెంటనే ఒక 10 ml ఆయిల్ అన్న నోట్లో పెట్టుకొని పుక్కిలించేసి ఒక 10 నిమిషాలు ఉంచుకొని పుక్కిలించి వస్తూ ఉన్నట్టయితే మన నాలుకలో ఎన్నో రకాల నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. ఆ నాలుక నుండి ఈ ఆయిల్ అనేది అబ్జార్బ్ అయ్యి అది డైరెక్ట్గా నాలుక నుండి మనకి చూసుకున్నట్టే వెనక మనకి మెడుల్లా అంటే బ్రెయిన్ నుండి ఎలాంగేటెడ్ అయినటువంటి బ్రెయిన్ స్టెమ్ ఉంటుంది, అదే కిందికి స్పైనల్ కార్డ్ లాగా కంటిన్యూ అవుతుంది. సో ఈ అబ్జార్బ్ అయింది ఈ బ్రెయిన్ స్టెమ్ దాకా వెళ్తుంది. కాబట్టి మన నరాలు అనేవి స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా మన మెమొరీ ఇవన్నీ కూడా బాగుంటాయి, మన బాడీ కూడా మంచిగా లుబ్రికేటెడ్గా ఉంటుంది, మన నాలుక పెదవులు ఇవన్నీ కూడా హెల్తీగా ఉంటాయి.
అందుకే గండూషం అంటే నోట్లో ఆయిల్ పెట్టుకొని పుక్కిలిచ్చడం అనేది నోటి హైజీన్ కోసమే కాకుండా అది జనరలైజ్డ్ నర్వస్ సిస్టమ్ హెల్దీనెస్ కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు రోజులో ఒక 10 నిమిషాలన్నా మీ టైం కేటాయించి మార్నింగ్ గండూషం చేస్తూ ఉన్నట్టయితే ఆయిల్తో, అది కూడా నువ్వుల నూనెతో మీరు గండూషం చేసినట్టయితే మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది, మీ నర్వస్ సిస్టమ్ కూడా మంచిగా హెల్దీగా ఉంటుంది. లాస్ట్ వచ్చేసి స్కిన్ అనేది హెల్దీగా ఉండాలి అంటే మంచి ఆహారాన్ని కూడా తీసుకోవాలి. ఎలాంటి ఆహారం అంటే విటమిన్ ఈ ఎక్కువగా ఉన్నటువంటిది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని ఈ చలికాలంలో ఎక్కువగా తీసుకోవాలి. అందుకే ఈ చలికాలంలో మనకి రకరకాల నట్స్తో చేసినటువంటి ముద్దలు తినమని చెప్తూ ఉంటారు. పల్లి ముద్దలు, నువ్వుల ముద్దలు. ఒకప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు ఈ చలికాలం డిసెంబర్లో నువ్వుల ముద్దలు ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు అంటే ఈ వేడి తట్టుకోవడానికి, మనకి ఆయిలీనెస్ రావడానికి నువ్వులు అనేవి చాలా బెస్ట్గా పనిచేస్తాయి. మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా నువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే నువ్వులతో చేసినటువంటి ఉండలు, పల్లీలతో చేసినటువంటి పల్లి పట్టీలు, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి చేసినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డూలు ఈ టైంలో మనం తినడం వల్ల అవి ఎక్కువ డైజెషన్ కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఆ స్వీట్స్ని ఖచ్చితంగా తినండి. అండ్ దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ మనకి ఎలాగూ అందుతాయి. ఇంకా వింటర్లో మనం ఎక్కువగా తీసుకోగలిగేవి ఏంటి అంటే అన్ని రకాలైనటువంటి పిండి వంటలను ఈ టైంలో తీసుకోవచ్చు అని చెప్తారు. ఎందుకంటే ఈ టైంలో మనకి డే టైం అనేది తక్కువగా ఉంటుంది, నైట్ ఎక్కువగా ఉంటుంది, అండ్ మన డైజెషన్ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనం కొంచెం ఎక్కువ ఫుడ్ తీసుకుంటేనే మన బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఐటమ్స్ తీసుకోవచ్చు, పిండి వంటలు తినచ్చు. మనకి ఆయిలీ ఫుడ్స్ కూడా ఈ టైంలో మంచిగా అరుగుతాయి. కాబట్టి రకరకాల పిండి వంటలు లైక్ మనకి ఇంతకుముందు ఊర్లలో చేసే అటువంటి అరిసెలు కావచ్చు, అండ్ నేను ఇంతకుముందు చెప్పినటువంటి భక్షాలు, అరిసెలు, అండ్ కొన్ని రకాలైనటువంటి ముద్దలు, బియ్యంతో చేసే ముద్దలు, మినపప్పుతో చేసే ముద్దలు, పెసరపప్పుతో చేసే ముద్దలు, జొన్నలతో చేసే ముద్దలు, ఇలా రకరకాల సున్నుండలు, లడ్డూలు, ఇవన్నీ కూడా మనము ఎక్కువగా ఈ టైంలో తీసుకోవచ్చు. ఇంకా ఫుడ్లో కూడా వెన్న, నెయ్యిని ఎంత ఎక్కువగా తీసుకుంటే మన బాడీ అనేది అంత బాగా ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఈ టైంలో ఎక్కువగా బోన్ సూప్స్, నాన్ వెజ్ కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. వెజ్ వాళ్ళు మాత్రం చాలామంది మేము ప్రోటీన్ కోసం పన్నీర్ తీసుకుంటాము అంటే మాత్రం అది చాలా రాంగ్. మనకి ఆయుర్వేదంలో పాలని ఫర్మెంట్ చేయడం వల్ల వచ్చినటువంటి ఈ పన్నీర్ అనేది అస్సలు హెల్తీ కాదని చెప్తారు. అందుకే మీరు ప్రోటీన్ కోసం తినాలి అనుకుంటే వెన్న, నెయ్యిని ఎక్కువగా తీసుకోండి, కానీ పన్నీర్ని మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఈ వింటర్ అంతా కూడా ఎక్కువగా పాలు, వెన్న, నెయ్యి వీటిని మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే మీ బాడీకి కావాల్సినటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ అనేది ఎక్కువగా అందుతుంది. అండ్ ఊర్లలో అయితే మా అమ్మమ్మ వాళ్ళ టైంలో కూడా చాలామంది ఈ టైంలో డిసెంబర్ టైంలో మెంతులతో చేసినటువంటి లడ్డు బాగా తినేవాళ్ళు. మెంతులు అనేవి కొంత వేడిని కలిగించినా కూడా హార్మోన్స్ని బాగా బ్యాలెన్స్ చేస్తాయి, అండ్ ఈ చలికాలంలో మనకి మంచి ప్రొటెక్షన్ ఇస్తాయి. అందుకే మామూలు లడ్డు లాగానే మెంతులని మంచిగా దూరగా వేయించి బెల్లం పాకంలో వేసి కొంత నెయ్యి యాడ్ చేసి చిన్నగా రేగు గింజంత లడ్డూలు చేసుకొని రోజు రెగ్యులర్గా ఒక లడ్డూ తింటూ ఉన్నట్టయితే మనకి వింటర్ అంతా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, అండ్ మనం కూడా చాలా హెల్తీగా ఉంటాము. మన బోన్స్, జాయింట్స్, కార్టిలేజెస్ ఇవన్నీ కూడా లుబ్రికేషన్ అనేది ఈ మెంతుల వల్ల బాగా జరగడం వల్ల హెల్తీగా కూడా అవుతాయి. సో వింటర్లో మీరు తప్పకుండా ఈసారి మీరు మెంతి లడ్డు అనేది ట్రై చేయండి. కొంచెం చేదుగా ఉన్నా కూడా మీ ఆరోగ్యానికి అది చాలా చాలా బెనిఫిట్ చేస్తుంది. మీకు తెలుసు షుగర్లో మెంతులు చాలామంది వాడుతూ ఉంటారు షుగర్ని కంట్రోల్ చేయడానికి, కానీ షుగర్ లేని వాళ్ళు కూడా మెంతుల్ని రెగ్యులర్గా వాడుకోవడం వల్ల మన హార్మోన్స్ రెగ్యులర్గా ఉండడమే కాకుండా మన చర్మం అందంగా తయారవుతుంది, మన జాయింట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, మన హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఈ వింటర్లో మీరు అన్ని లడ్డులతో పాటు మెంతి లడ్డును కూడా చేసుకొని డెఫినెట్గా తినండి. ఇంకా మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం తీసుకునేటువంటి ఆహారంలో కొన్ని రకాల సూప్స్ కూడా ఈ టైంలో ఖచ్చితంగా తీసుకోవాలి. దాంట్లో శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు యాడ్ చేసుకొని తీసుకోవడం చాలా మంచిది. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలని నార్మల్గా కషాయం లాగా అయినా మరిగించుకొని తాగొచ్చు, లేదంటే మీరు ఏదైనా టమాటా సూపు, కార్న్ సూప్ అట్లా చేసుకున్నట్టయితే వాటిలో యాడ్ చేసైనా తీసుకోవచ్చు.
ఎలా అయినా పర్లేదు, కానీ వింటర్ అంతా కూడా నేను చెప్పిన ఈ 3 స్పైసెస్ ఏమేంటివి, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, వీటిని మీరు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే ఈ చలికాలం పెరిగేటువంటి కఫము, ఫ్లెమ్ము, నోస్ బ్లాక్ అవ్వడము, సైనసైటిస్, మైగ్రేన్ లాంటివి చాలా వరకు తగ్గుతాయి. మీకు కూడా ఒక మంచి రిజ్యువినేషన్ లాంటి ఫీలింగ్ కూడా ఉంటుంది. అందుకనే ఈ స్పైసెస్ని ఖచ్చితంగా యాడ్ చేసుకొని సూప్స్ లాగా తీసుకోవడము చేసినట్టయితే వింటర్ అంతా కూడా మనము హెల్తీగా ఉండొచ్చు. ఇలా మన ఫుడ్లో అండ్ మన లైఫ్ స్టైల్లో మనం వాడే అటువంటి అభ్యంగము అండ్ ఎక్స్టర్నల్గా చేసుకునేటువంటి కొన్ని రకాలైనటువంటి శిరోధార, శిరోపిచ్చు ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా వింటర్ టైంలో చేసుకోవడం వల్ల ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. కొంతమందికి ఏంటి అంటే వింటర్ రాగానే సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడము, డాండ్రఫ్ లాంటివి ఎక్కువగా అవ్వడము, చర్మం అనేది మొత్తం పగుళ్ళుగా అయిపోవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇంట్లో చేసుకునే వాటి వల్ల తగ్గకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి ఆయుర్వేదంలో కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. లైక్ శిరోధార అయితే మనము ఈ డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి శిరోధార రెగ్యులర్గా చేసుకోవడం వల్ల డాండ్రఫ్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అండ్ ఎవరికైతే సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి మృదు వమనము, మృదు విరేచనం లాంటి ఒక సింపుల్గా ఒక 2-3 డేస్లో చేసే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి బాడీని క్లీన్ చేయడం వల్ల వాళ్ళకి స్కిన్ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఆయుర్వేదంలో చాలా చిన్న మనకి పరిష్కారాలు ఉంటాయి. అవి చేసుకోవడం వల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని కూడా మనం చాలా తొందరగా ఈజీగా తగ్గించుకోవచ్చు. సోరియాసిస్ అనేది చాలామందికి ఒక పట్టాన విడవనటువంటి జబ్బు. దానికి కూడా మనం ఒక క్రమ పద్ధతిలో ఒక 45 డేస్ నుండి 60 డేస్ వరకు ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. చాలా సివియర్గా ఉన్న కేసెస్ కూడా మనం అలాంటి ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల తగ్గుతాయి. ఎవరికైతే స్టార్టింగ్లోనే ఉంటుందో కొంత మాత్రమే ఉంటుందో వాళ్ళకైతే మినిమం ట్రీట్మెంట్ తోటే తగ్గుతుంది. ఇంకా చర్మానికి సంబంధించినటువంటి అర్టికేరియా కావచ్చు, అండ్ కొంతమందికి ర్యాషెస్ కావచ్చు, అండ్ ఈ టైంలో కొంతమందికి ఏంటి అని అంటే చర్మంపై దద్దుర్లు అనేవి సడన్గా వస్తుంటాయి. అప్పటి వరకు ఏముండవు, మొత్తం టోటల్ బాడీ ఒకటేసారి చర్మం అంతా దద్దుర్లు వస్తాయి. ఎవరికైతే ఈ ఎలర్జీ ఎక్కువగా ఉంటుందో, ఈ స్కిన్ ఎలర్జీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు లివర్ని క్లీన్ చేసుకునే అటువంటి ఫుడ్ను అండ్ లివర్ని క్లెన్స్ చేసే అటువంటి మెడిసిన్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ స్కిన్ ప్రాబ్లం నుండి చాలా ఈజీగా బయటికి రావచ్చు. అలాంటి ఫుడ్ మనకి ఈజీగా అవైలబుల్గా ఉండేది ఏంటి అంటే జీలకర్ర అనేది లివర్ని హెల్తీగా చేయడమే కాకుండా ఇలాంటి చర్మంపై వచ్చే దద్దుర్లు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ని చాలా బాగా తగ్గిస్తుంది. అయితే ఉట్టి జీలకర్రనే కాకుండా జీలకర్ర ఒక 1 స్పూన్ తీసుకుంటే కొంచెం చింతపండును దాంతో కలిపి తీసుకొని నమలాలి. అలా రోజులో ఒక 2-3 సార్లు తీసుకుంటూ ఉన్నట్టయితే ఆ జీలకర్రలోని చేదు, ఆ చింతపండులో ఉండే కొంచెం పులుపు, ఆ 2 రసాలని మనం మెల్లిమెల్లిగా దాన్ని చూ చేస్తూ ఉన్నట్టయితే మనకి ఆ స్కిన్ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంటర్నల్గా కూడా మోషన్ ఫ్రీగా ఉండేటట్టుగా ఈ టైంలో చూసుకోవాలి. ఎందుకంటే బయట పెరిగిన చలి గాలుల వల్ల, చల్లదనం వల్ల చాలామందికి మోషన్ అనేది డ్రై అయిపోయి కొంచెం హార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పొద్దున లేవగానే 1 స్పూన్ నెయ్యి హాట్ వాటర్తో తీసుకుంటూ ఉన్నట్టయితే కొంత లుబ్రికేషన్ అనేది మన బాడీకి అందుతుంది. కాబట్టి ఈ మోషన్ డ్రై అవ్వడం అనేది తగ్గుతుంది. ఇంకా ఫుడ్లో కూడా ఎక్కువ ఫైబర్ ఉన్నటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా తీసుకున్నట్టయితే మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడైతే ఇలా మోషన్ ఫ్రీగా ఉంటుందో ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టవు. ఇలా మీరు ఫుడ్ అండ్ డైట్లో అండ్ మీ లైఫ్ స్టైల్లో చేసుకునేటువంటి చిన్న మార్పుల వల్ల ఈ వింటర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని ఇంకా బాగా పెంపొందించుకోవచ్చు. థ్యాంక్ యూ.